ఇప్పటి వరకు అంతా బానే ఉంది. కానీ ఎమ్మెల్యే భర్త ముందుండి కథ నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. కష్టాలు తెలిసిన యువతి కదా అనే అవకాశం ఇస్తే తన అనుచరులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిరీషాదేవి భర్త విజయభాస్కర్ పెత్తనం చలాయిస్తున్నారని అటు ప్రజలు ఇటు పలువురు కార్యకర్తలు బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. విజయభాస్కర్ పెత్తనం వల్లే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 4 గ్రూపులుగా విడిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే గ్రూపులను కలిపే ప్రయత్నం చేయకుండా రాజవొమ్మంగిలోని తన భర్త అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యకర్తలే చెబుతున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను దూరం పెట్టారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను పక్కన పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా కూడా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన వైద్య విధానాన్ని కానీ దేన్ని కూడా పరిగణలో తీసుకొని వీళ్ళు ముందు కొనసాగించడం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏజెన్సీ ప్రజలు. ఎందుకంటే ఏదో మారుమూల ప్రాంతాల నుంచి రంపచోడవరం రావటమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఏజెన్సీలో ఇది రంపచోడవరం అనేది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద విస్తీర్ణంలో జిల్లాల్లో అతిపెద్ద విస్తీర్ణమైన జిల్లా కాబట్టి ఈ రంపచోడ నియోజకవర్గం అంతకన్నా పెద్ద విస్తీర్ణమైంది. ఎందుకంటే రంపచోడవరం అని చిన్నగా చెప్పినా కూడా ఇది చాలా విస్తీర్ణంతో కూరుకున్నది. ఈ విస్తీర్ణం రంపచోడవరంకి రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్ల సదుపాయం లేదు, సరైన వైద్య సదుపాయం లేదు. ఏదైనా రిఫర్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ సరైన వైద్య విధానం ఉంటే ఇక్కడే దాన్ని పరిష్కరించే విధంగా. తొలిసారి గెలిచిన శిరీషాదేవి ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారో ఆ లక్ష్యంతోనే ముందుకు సాగాలని ప్రజలు కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ప్రజల వినతుల మేరకు శిరీషాదేవి ఏ మేర పనులు చేస్తారో, భవిష్యత్తులో ప్రజలకు దగ్గరవుతారో దూరమవుతారో వేచి చూడాలి.